వచ్చి తీసుకోండి అన్నా. డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా. ఏ ఆరోగ్యం అస్సలు బాగోలేదంటున్నావు? వ్యాన్లోకి వెళ్ళి ఇచ్చేసి రావే. సరే అక్క. మేడం, భోజనం తీసుకొచ్చాం. డ్రైవర్ అన్నని పిలుస్తుంటే రావట్లేదన్నా. తనకు ఒంట్లో బాగలేదు, అందుకనే. మీరు మా వాళ్ళందరినీ ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా మా కుటుంబంలోని వాళ్లే. తినడానికి మొహమాట పడకండి. ఎప్పుడు ఆకలేసినా వచ్చి అడగండి. అలాగే మేడం. అన్నా, కడుపు నిండా తినండి, తగ్గిపోతుంది. మేమొస్తామన్నా. అలాగే అమ్మా. రేయ్, వాళ్ళు పిలుస్తుంటే పలకలేదంట. లేవరా. మా అశోక్ అన్నకి ఇష్టమని మా అమ్మ ఎప్పుడూ ఇదే చేస్తుంది. రేయ్, ఇంత ఆకలేస్తుంటే ఒక మాట చెప్పొచ్చు కదరా. మెల్లగా తినరా. అమ్మా, నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో. ఎందుకలా లాక్కెళ్తున్నావు? చేనొప్పి పుడుతోంది. ఏంటో చెప్పవే. అక్కడ గుడికి వెళ్ళాలి, పొంగలు ఉండాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి, చాలా పనులున్నాయని చెప్తుంటే ఎందుకే నన్ను ఇప్పుడు ఇలా లాక్కొచ్చావు? కారణం లేకుండా లాక్కొస్తానా? వస్తాను, ఇక్కడే ఉండండి.